అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానని మోసం చేసిన జగన్ రెడ్డి తాజాగా ఎన్నికలను దగ్గర చేసుకుని పెన్షన్ 3,000 చేయడం మరో మోసమని కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు దుయ్యబట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 3,000 ఇస్తానంటే ప్రజలు నమ్మి ఓట్లేశారని, తీరా 4.5 ఏళ్ల తరువాత 3 నెలల ముందుగా పెన్షన్లను 3,000 చేసి మరోసారి ప్రజలను మోసం చేయడానికి ముందుకు వస్తున్నారని కొండబాబు ఆరోపించారు. జగన్ ఇస్తానన్న 3,000 రూపాయలు పెన్షన్ దఫదఫాలుగా పెంచుతూ 1,000 రూపాయలు పెంచడానికి 4.5 ఏళ్ల కాలం పట్టిందన్నారు. హామీ ఇచ్చిన నాటి నుండి నేటి వరకు పెన్షన్ లబ్ధిదారులు ఒక్కొక్కరికి 18,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి బాకీ పడ్డారని, దీనిని రాష్ట్ర ప్రజలు గమనించాలని ఆయన సూచించారు. కాకినాడ అభివృద్ధిపై ఏదైనా ప్రకటన చేస్తారని ఆశించిన జనాలకు నిరసన మిగిలిందన్నారు. కేవలం పెన్షన్ పెంచుతున్నామన్న మాట చెప్పడానికి కాకినాడ స్మార్ట్ సిటీ నిధులతో 2 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని కొండబాబు ప్రశ్నించారు. ఎటువంటి అభివృద్ధి ప్రకటన చేయకుండా సాగిన ముఖ్యమంత్రి పర్యటన ఫలితం శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, గదుల సాయిబాబు, బుజ్జిబాబు, బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఒక ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ప్రజలందరూ ఎదురు చూస్తారు. కాకినాడ నగరంలో, ఈ కాకినాడ నగరంలో అదేవిధంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఏదన్నా కొత్తగా ఆయన ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తారేమో, ఆగిపోయిన పనులు పూర్తి చేస్తానని చెప్పారేమో అని ఎదురు చూస్తాను నేను. ఏమండి, ప్రధానమైన కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్ స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోతే, అన్నీ ఆగిపోతే దాని మీద పూర్తి చేస్తారని మనం మాట్లాడతారేమో చూసారండి. అవి కూడా మాట్లాడలేదండి. మీకు అందరూ తెలుసు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆగిపోయింది. అలాంటి దాన్ని మళ్ళీ మేము దగ్గరుండి చేస్తామనో, అదేవిధంగా సర్పారం జంక్షన్ నుంచి డైరీ ఫారం సెంటర్ వరకు బోర్డుకెళ్ళి రోడ్డు మూతపడిపోయి ఉంది, దాన్ని పూర్తి చేస్తారనో, అదేవిధంగా చూసుకున్నట్టే మన 216 మన ఏడీబీ రోడ్ నుంచి ఏదైతే 216 వచ్చిందో ఇలాగ చీడీ ఫారం నుంచి మేడలేని మించి మన ఫ్లైఓవర్స్ కట్టి ఉన్నాయి, ఆ రోడ్డు కనెక్ట్ చేసి ఉప్పలంక దాకా వెళ్ళాలి, ఆగిపోయింది. అదేవిధంగా సాగరమాల రోడ్డు అటు నుంచి ఏటిబాబు నుంచి 3వ బ్రిడ్జి వచ్చి మనకి రింగ్ రోడ్ అవుద్ది. కాకినాడ కలలుగన్నాం. కాకినాడ ప్రజల కళలు నిజం చేయడం కోసం ఆ రోజున రింగ్ రోడ్ చేయడం కోసం 116 కోట్లు శాంక్షన్ చేసి ఆ రోజు బ్రిడ్జి శాంక్షన్ చేస్తే శంకుస్థాపన చేస్తే దాని గురించి కూడా మాట్లాడలేదు. ఇటీవల ఆగిపోయిన బ్రిడ్జిల గురించి మాట్లాడలేదు. ఆ రోడ్డు కలిపితే మనకి కాకినాడ రింగ్ రోడ్ అవుద్ది, ఎంతో డెవలప్ అవుద్ది కాకినాడ. దాని గురించి మాట్లాడలేదు. కాకినాడ అభివృద్ధి ఆనాడు మేము చేసిన అభివృద్ధి తప్ప, స్మార్ట్ సిటీలో చేసిన పనులే తప్ప మీరు కొత్తగా ఏమి చేసిందేమీ లేదు. 1 రూపాయి తీసుకొచ్చి ఏంటి అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? కేవలం ఎందుకు వచ్చారంటే ఎలక్షన్ ముందు ఆ సభలో ఏం మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడడానికి వచ్చినట్టు కనిపిస్తుంది ఈ సభ. ఆ సభకు మళ్ళీ మున్సిపాలిటీ డబ్బులు 2 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సభకి ఏం అక్కడి నుంచి మాట్లాడుకోవచ్చు కదా మీరు. కొత్తగా ఏం చేసిందని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసిపోయారు. ప్రజలారా ఆలోచించండి. ప్రజలే చెప్పారు కలమ్మని, ప్రజలే చెప్తున్నారు బాబు కలిసి పోటీ చేయండి, మీ ఓట్లు విడిపోకూడదు, మళ్ళీ దుర్మార్గుడు వచ్చేస్తాడు, కలిసి పోటీ చేయండి అని ప్రజలు చెప్తున్నారండి. ప్రజల కోరిక మేరకే కలడం జరుగుతుంది. ఈ రోజున మీ దుర్మార్గాలు, మీ అరాచకాలు తట్టుకోలేని పరిస్థితిలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోతుంది, రాష్ట్ర అధోగతి పాలైపోతుంది అని చెప్పి ప్రజల కలమని చెప్తున్నారు. వాడిని ఆ కలయికది రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం కలయికది. భయపడిపోతున్నారు మీరు. ఏమండి, కాకినాడ వచ్చారండి, అంగన్వాడీ వాళ్ళు 15 రోజుల నుంచి రోడ్ల మీద వంట వార్పు చేసుకుని రోడ్ల మీద ఉండి నిరాధ్యక్షలు చేస్తున్నారండి. వాళ్ళ గురించి అన్నా మాట్లాడారండి మీరు ఏమన్నా? ఏంటండి ఒక ముఖ్యమంత్రిగా? పోనీ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడారో ఏమీ తెలియట్లేదు. ఆయన చెప్పు నీకు డబ్బు కొడుతున్నాడు. నువ్వు ఇల్లు ఇచ్చావు అన్న 30,000 ఇల్లులు, 30,000 ఇల్లు ఇచ్చావు. అక్కడ ఎవరైనా కట్టుకున్నారా అసలు? అన్న నువ్వు ఇచ్చిన ఇల్లు ఎవరు వెళ్ళట్లేదు, అది లో లయింగ్ ఏరియా అయిపోయింది, వర్షం వస్తే మునిగిపోతుంది, సముద్రం పొంది మునిగిపోతుంది అన్న మాట చెప్పావా నువ్వు? ఆయనకి డబ్బు కొడుతున్నావు నువ్వు. ఏంటి మళ్ళీ తప్పట కొట్టని చేతులు ఎత్తానని నువ్వే డబ్బు కొట్టించుకున్నావు మళ్ళీ. ఏంటి ఆ సభ ఏంటి? ఎందుకు వచ్చారు అసలు కాకినాడ? మీరు దేనికోసం వచ్చారు?
దేనికోసం వచ్చారు? ఈ కాకినాడ అభివృద్ధి ఓ స్మార్ట్ సిటీ తీసుకొచ్చి ఈ దేశంలో #1 సిటీ చేయాలని కలలుగన్నామండి కాకినాడ ప్రజలు. మేము ఆ కళలు నిజం చేయడం కోసం ప్రయత్నం చేస్తే మీ మాటలు నమ్మి ఓట్లు వేస్తే మీరు వచ్చారు అధికారంలోకి. ఎక్కడికి వెళ్ళిపోయిందని కాకినాడ ఈరోజు దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు ఒక దుర్మార్గుడి చేతిలోకి వెళ్ళిపోయింది ఈ కాకినాడ అని చెప్పి బాధపడుతున్నారు ఈ రోజున. ఏంటండి మీరు దేనికి వచ్చారు అసలు కాకినాడ? ఆ సభకి అయిన ఖర్చు కూడా ప్రజల ఖర్చు, అది మున్సిపాలిటీ డబ్బు అంతా ఖర్చు పెట్టేశారు ఈరోజు 2 కోట్ల రూపాయలు. కేవలం చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టడానికి వచ్చినట్టు ఉంది, మీరు సభ పెట్టుకున్నట్టుంది. ఏంటండి ఆ పెన్షన్దారులు చూస్తేనేమో 3,000 ఇచ్చారు గొప్ప చెప్పుకున్నారు. వాళ్ళే చెప్తున్నారు 18,000 ఇంకా బాకీ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి మాకు అంటున్నారు పెన్షన్దారులు. 18,000 రూపాయలు బాకీ ఉన్నావు పెన్షన్దారులు. విశ్వ బ్రాహ్మణ కుల వృత్తుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యత ఇచ్చి అండగా నిలుస్తున్నారని కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ మరియు పిఎస్సి సభ్యులు ముత్తా శశిధర్ అన్నారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ సామాజికంగా అన్ని కుల వృత్తుల వారిని కలిసి వారి వారి సమస్యలను అవసరాలను గుర్తించి పార్టీకి తెలియజేసి తద్వారా వాళ్లను కుల వృత్తుల నుండి కాపాడాలనే బాధ్యతను పవన్ కళ్యాణ్ అప్పచెప్పారని అన్నారు. అందులో భాగంగా నగరంలో అన్ని కుల వృత్తుల వారిని కలవడం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణులు ప్రధానంగా కోరుకుంటున్నది ఊర్లలో అద్దెలు బాగా పెరిగిపోయాయని, షాపులను తీసుకునే పరిస్థితుల్లో లేరని, వారి వృత్తిపరంగా పనిచేసుకోవడానికి ఒక స్థలం కావాలి, అందుకు అవసరమైన అద్దెలను భరిస్తామని, వృత్తిలో పనులు తగ్గాయని, మరలా క్రొత్తగా వచ్చిన బంగారు ఆభరణాల షాపుల్లో కూడా వీరికి ఉపాధి కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేయడం జరిగిందన్నారు. కాకినాడ లాంటి నగరంలో అన్ని రకాల కులాలు తమ వృత్తులను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని, ప్రస్తుత నాగరీకరణలో జరుగుతున్న మార్పుల్లో కుల వృత్తులు వారినందరినీ కాపాడుకోవాల్సిన అవసరం నగర ప్రజలకి మరియు రాజకీయ పార్టీలకు ఎంతైనా ఉందని, జనసేన పార్టీ ఇందుకు తగినట్టుగా వీరందరూ సమాజంలో గౌరవంగా బ్రతికే విధంగా పాటుపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముంతా బద్రి, ముంతా లక్ష్మణరావు, అడ్డాల శివశంకర్, కొడగాలి కొండబాబు, బోడి మధు, ఆవుపాటి నూకరాసు, జి కృష్ణ, జి రామకృష్ణం, కొప్పాడి రమణ, కందాల రామారావు, మండల శ్రీనివాస్, బలసరి ప్రసాద్, కడారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ నూతన సంవత్సరంలో పార్టీ పవన్ కళ్యాణ్ గారు సామాజికంగా కులవృత్తులు ఉన్న అన్ని కులాలని కలిసి వాళ్ళ యొక్క విషయాలు కూడా జనసేన పార్టీకి తెలియజేయాల్సిన బాధ్యత మా అందరికీ అప్పచెప్పారు. నిన్న కొమ్మడి సామాజిక వర్గంతో కలడం జరిగింది. ఈవేళ విశ్వబ్రాహ్మణ సమాజంతో కూడా కూర్చోవడం జరిగింది. నూకరాజు గారు, లోకరాజు గారు కూడా మాతో ఇవాళ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా కోరుకుంటుంది ఊళ్ళలో అద్దెలు బాగా పెరిగిపోయాయి, షాపులు తీసుకునే పరిస్థితి వాళ్ళు లేరు, వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళందరూ కూడా పని చేసుకోవడానికి ఒక స్థలం కావాలి, దానికి కావాలంటే అద్దెలు కట్టుకోగలం, మరలా వృత్తి పోయింది కనుక కొత్తగా వచ్చిన బంగారు కొట్టులో వాటిలో కూడా వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. కాకినాడ లాంటి పట్టణంలో తరతరాలుగా అన్ని కుల వృత్తులు కలిసి బతికాయి. ఈ నాగరీకరణలో జరుగుతున్న మార్పుల్లో వీళ్ళందరినీ కూడా రక్షించుకోవాల్సిన అవసరం నగర ప్రజలకి, రాజకీయ పార్టీలకి ఉన్నాయి. జనసేన పార్టీ వీళ్ళందర వృత్తిని నిలబెట్టి గౌరవంగా బతికే విధంగా వాళ్ళకి అవసరమైన అన్నీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా నాయకులు ఇక్కడికి వచ్చారు. మా కుల వృత్తుల్లో మేము పడే కష్ట నష్టాల గురించి వివరించమని, ఏ విధమైన సహకారం కావాలని చెప్పడం జరిగింది. అయితే మేమంతా గోపాలకృష్ణ గారు దయ వల్ల ఇక్కడంతా ఒక సముదాయం, గృహ సముదాయాన్ని మేము కలిగి ఉన్నాం. దాని ద్వారా మా బిడ్డలతో ఒక స్థితికి వచ్చిన వృత్తిపరమైన అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను వారి ముందుకు తేవడం జరిగింది. విశ్వబ్రాహ్మణ కులం అంటే ఒకే కులం, పంచవృత్తులు మావి. పంచవృత్తుల వాళ్ళని విడివిడిగా చూడటం వల్ల మా సంఖ్యాబలం కనిపించట్లేదు, కానీ 5 వృత్తులు చేసుకునే వాళ్ళం ఒకే చోటకు వస్తే మా సంఖ్యాబలం కూడా చాలా ఉంటుంది. మేము సార్ని కోరాం, మాకు కావాల్సిన చిన్న చిన్న హెల్ప్స్ చేయమని అడిగాము. సమర్థులు వారికి ఇదివరకు చేసి ఉన్నారు కాబట్టి వారు చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం సార్.